పక్కవే మాడుకోవాలా. ఇవాళ పార్టీలుగా అక్కడ ప్రజల వైపుకి వెళ్తాం. ఎవరి వాదన వాళ్ళకి వినిపిస్తాం. 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో మేమేం చేసినామో ప్రజలకు చెప్తాం. వాళ్ళేం చేసినారో 2 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పి ఓట్లు అడుక్కోవాలి గానీ, ఈ తరహా మాటలకు, ఈ తరహా వ్యవహారాలకు జూబ్లీస్‌లోనే కాదు ఎక్కడా స్థానం లేదు. ఇట్లాంటి మాటలకు భయపడేటోళ్ళు ఎవరుంటారండి? వాళ్ళ యొక్క భ్రమ అది. పిచ్చి మాటలు, అటువంటి మాటలు అభ్యర్థి మాట్లాడాలని తెలియడం అనేది మంచి పద్ధతి కాదు. నేను లోకల్ ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే అనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తున్నాడు లోకల. ఆడ ప్రచారానికి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ లోకల. మరి ఆయన ఒక్కడే లోకల్ ఉండి అడుక్కోవాలి కదా ఓట్లు. మరి ఈ నాన్ లోకల్ అందరూ వచ్చేందుకు అడగాలి ఓట్లు? అది అది ఇమ్మెచ్యూరిటీ, అపరిణితి. అక్కడ జూబ్లీస్లో ఎన్నిక జరుగుతుంది. ఆయా పార్టీలు వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను నిర్ణయిస్తారు. లోకల్ నాన్ లోకల్ అయితే ఏం తేడా ఉంటుందా? రాజ్యాంగం తేడా ఉంటుందా? రేపొద్దున శాసనసభ్యుడు వారి విధులు నిర్వర్తించాలంటే అక్కడ ఇల్లున్న వాళ్ళైతే ఒకలాగా, పక్కగా ఉన్న వాళ్ళైతే ఒకలాగా చేస్తారా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్కు చెందిన వాళ్ళే ఉండాలా? మంత్రులు హైదరాబాదే ఉండాలా? ఇవన్నీ పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు, తెలివి తక్కువ మాటలు.